శ్రీమతి నమః. రేపు సోమవారమే కదా, ఆఖరి కార్తీక సోమవారం. ఇన్నాళ్ళు ఒకవేళ స్నానం చేయలేకపోయినా అంటే నదీ స్నానం చేయలేకపోయినా రేపు కార్తీక సోమవారం నాడు పొద్దున్నే లేచి ఇంట్లో స్నానం చేసి నదికి వెళ్ళి స్నానం చేసి వీలుంటే, వీలేకపోతే ఇంక ఇంట్లోనే స్నానం చేస్తాం అనుకోండి, నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ మళ్ళీ బట్టలు మార్చుకుని పొడి బట్టలు కట్టుకుని దగ్గరలో ఉంటే శివాలయం, ఆ శివాలయానికి వెళ్ళి దీపారాధన వెలిగించుకుని రండి. ఇన్నాళ్ళు మనం చేయలేకపోయినా రేపు సోమవారం చేసినా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇన్నాళ్ళు ఉపవాసం ఉండలేకపోయినా రేపు సోమవారం ఒక్కరోజు నదీ స్నానం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం నాడు స్వామివారికి మళ్ళీ పూజ చేసుకుని ప్రసాదం తీసుకోవచ్చు. ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఏం కాదు, మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటున్నారు. మంచినీళ్లు కూడా తాగకుండా ఉండకూడదు. పళ్ళు ఫలాలు లేదు, మేము అసలు పళ్ళు ఫలాలు మాత్రమే కాదు, మేము ఏదైనా అల్పాహారం తీసుకుంటాము అంటే ఉండలేని వాళ్ళు పగలు అల్పాహారం తీసుకుని సాయంత్రం పూజ చేసుకుని ఆహారం తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే 365 ఒత్తులు ఎన్నిసార్లు వెలిగించాలి అని అడుగుతున్నారు. ఒక్కసారే వెలిగించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం పొడుగులో ఆడవాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎక్కడికైనా ఊర్లు వెళ్తూ ఉంటాము, అప్పుడు వెలిగించలేదు అనే దోషం పోవటానికి ఈ 365 ఒత్తులు వెలిగిస్తారనమాట. అయితే అది మొన్న పౌర్ణమికి వెలిగించుకోవచ్చు, క్షీరాబ్ది ద్వాదశి రోజున వెలిగించుకోవచ్చు. ఆ 2 రోజులు వెలిగించడం కుదరని వాళ్ళు రేపు సోమవారం నాడు వెలిగించుకోవచ్చు. లేదు అంటే కార్తీక మాసం చివరి రోజు వస్తుంది కదా, ఆ రోజైనా సరే వెలిగించుకోవచ్చు. అలానే ఇన్ని రోజులు ఉసిరికాయ దీపాలు వెలిగించలేని వాళ్ళు రేపు సోమవారం నాడు వెలిగించుకోవచ్చు. సోమవారం నాడు మొదలుపెట్టి కార్తీక మాసం చివరి రోజు వరకు ఉసిరి దీపాలు వెలిగించాలి. మరి ఉసిరికాయలు ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. మీరు దీపారాధన వెలిగించిన తర్వాత కాయ చాలా బాగుంది అని అనుకోండి, మీరు ఆహారంలో ఉపయోగించేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా ఆ కాయలన్నింటినీ పైన తొక్కు తీసేసి గింజ ఉంటుంది కదా, ఆ గింజను ఎండబెట్టి మీరు మొక్కల్లో వేసేసారు అని అనుకోండి, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఉసిరి మొక్కలు రెడీ అయిపోతాయి. కార్తీక మాసంలో ఉసిరి మొక్కలు గనక పంచి పెడితే ఎంత పుణ్యమో, అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో పచ్చి కొబ్బరి చిప్పలో దీపాలు వెలిగించమని చెప్పి మనకి పద్మ పురాణం చెప్తోంది. పచ్చి కొబ్బరి చిప్పలే. మళ్ళీ నాకు అక్కడ కింద కామెంట్లు పెడతారు, కాదు ఎండు కొబ్బరి చిప్ప కాళికా పురాణంలో ఉంది అని. కానీ మనం చదివిన ఈ పద్మ పురాణంలో కార్తీక మాసానికి సంబంధించి పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి వేసి అందులో ఒత్తి వేసి 2 చిప్పలు ఉంటాయి కదా, కాయని మనం స్వామివారికి కొట్టిన తర్వాత ఆ కొట్టిన చిప్పల్నే మళ్ళీ తీసుకుని అందులో ఆవు నెయ్యి వేసి దీపారాధన వెలిగించండి. వెలిగించిన తర్వాత చిప్పలు బాగున్నాయి అని అనుకోండి, వాడుకోవచ్చు, పాడేయవలసిన అవసరం ఏమీ లేదు. అలా ఇప్పటి వరకు ఎవరైనా సరే కొబ్బరి చిప్పల్లో దీపారాధన వెలిగించకపోతే రేపు సోమవారం నాడు కొబ్బరి చిప్పల్లో దీపారాధన వెలిగించుకోవచ్చు. ఇవన్నీ మనం భక్తిగా శ్రద్ధగా చేశాము అని అనుకోండి, మనకి భక్తిగా శ్రద్ధగా చేసిన ఏ పనికైనా సరే ఫలితం ఉంటుంది. అలాగే ఈ 4 రోజులైనా సరే ప్రతిరోజు ఈ ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ చేస్తున్న అభిషేకాన్ని కళ్ళతో తిలకించరండి. మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ప్రదోష వేళలో శివాలయాన్ని దర్శించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మనకి ఎంతో మంది ఆ విషయాన్ని కూడా రాశారు. అలాగే కార్తీక మాసంలో శివాలయంలోకి మాత్రమే కాదు, విష్ణు ఆరాధన కూడా చేయాలి. ఈ మిగిలిన ఈ 4 రోజులైనా సరే విష్ణు ఆలయంలో తులసి అర్చన, శివాలయంలో బిల్వార్చన చేసుకునే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. పోనీ కనీసం బయటకు వెళ్ళి చేసుకోలేకపోతే ఇంట్లో అయినా సరే మీరు ఆరాధన చేసుకోండి. ఈ 4 రోజులు తులసి మొక్క దగ్గర దీపారాధన వెలిగించండి. తులసి ఆనవాయితీ ఉంటేనే వేసుకోవాలా అని చెప్పి అడుగుతున్నారు. కానీ కొంతమంది మాకు ఆనవాయితీ లేదండి, వేసుకుంటే ఇబ్బందులు వచ్చాయి అని చెప్పి అంటారు. వాళ్ళ నమ్మకాన్ని మనం ఎందుకు కొట్టిపారేయాలి చెప్పండి? ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా. వేసుకుంటే ఇబ్బందులు ఏం రావు, కానీ మీకు అనుమానం ఉంటే పోనీ వేసుకోకండి. దేవాలయంలో ఉన్న తులసి మొక్క దగ్గరే మీరు దీపారాధన పెట్టుకోండి. ఎక్కడైనా తులసి దళాలు దొరికితే ఆ దళాలు తెచ్చుకుని మీరు విష్ణుమూర్తికి అర్చన చేసుకోండి. ఏదైనా సరే మనం నమ్మి చెయ్యాలి, నమ్మకంతో చెయ్యాలి. చక్కగా ఈ కార్తీక మాసం అంతా వీలైనంత వరకు గొడవలకి దూరంగా మంచి మాటలకి దగ్గరగా ఉన్నాం కదా, ఇకపై వచ్చే ఈ మార్గశిర మాసం కూడా విష్ణుమూర్తికి ప్రీతికరం.
గోదాదేవి కళ్యాణం జరుగుతుంది, గోదాదేవి పాసురాలు అవి చదువుకోవచ్చు. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ కార్తీక మాసం అంతా ఉపవాసాలు అవి ఉంటాము. ఈ మార్గశిర మాసం అంతా చక్కగా చక్కెర పొంగళ్ళు, కట్టు పొంగలు తినండ్రా, ఈ కార్తీక మాసం అంతా ఉపవాసం ఉన్నారు కదా అన్నట్టుగా ఎంతో వైభోగంతో మనం మార్గశిర మాసం కూడా జరుపుకోవచ్చు. మార్గశిర మాసంలో ప్రతిరోజు తిరుప్పావై చదువుకుంటే అసలు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు. మేము తిరుప్పావై కూడా పద విభజనతో నేర్పించాం. రోజుకో శ్లోకం ఛానల్లోకి మీరు వెళ్తే విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రము, కనకధార, ఆదిత్య హృదయము, అలానే తిరుప్పావై, ఇంకా ఎన్నో స్తోత్రాలు, సౌందర్య లహరి, శివానంద లహరి, ఇవన్నీ పద విభజనతో మేము నేర్పించాం. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. ఏ పనైనా సరే మనం చక్కగా నేర్చుకున్నాము అని అనుకోండి, అది వస్తుంది, రాకపోవటం అంటూ ఉండదు. ఆ వీడియో చూస్తూ దానితో పాటు 2-3 రోజులు మీరు విన్నారు అని అనుకోండి, నోటికి వచ్చేస్తుంది. విన్న తర్వాత అప్పుడు ఏం చేస్తారు అంటే, అక్కడే PDF ఉంటుంది, స్క్రీన్ మీద ఉంటుంది కదా, దాని స్క్రీన్ షాట్ తీసుకున్నారు అని అనుకోండి, అది చూసుకుంటూ మీరు చదివితే పాసురం వచ్చేస్తుంది. ఈ 15 రోజులు దాన్ని అలా ప్రాక్టీస్ చేశారనుకోండి, హాయిగా చక్కగా ధనుర్మాసంలో కూడా మనం పూజ చేసుకోవచ్చు కదా. వివాహం కాని వాళ్ళు ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మార్గశిర మాసంలో గురువారాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీ పూజ చేసినట్లయితే వాళ్ళ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని చెప్తారు. ఎప్పటిలాగే ధర్మాన్ని తప్పకుండా చక్కగా ఇంకొకరిని బాధ పెట్టకుండా మనం ఉన్నంతసేపు భగవంతుడి అనుగ్రహం ఉంటుందని, మన అందరికీ భగవంతుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.